నమస్కారం. 3 దశాబ్దాలు 30 వసంతాలు రాజకీయ ప్రస్థానం. ఒకే నియోజకవర్గం పొన్నూరు. వీరయ్య చౌదరి గారు 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయ కుటుంబంగా వీరయ్య చౌదరి గారు 83లో శాసనసభ్యుడిగా, అదేవిధంగా సంఘం డైరీ చైర్మన్గా ఆయన పార్టీ కార్యక్రమాల్లో మరి ఆ రోజు తెల్లవారుజామున రామారావు గారు కర్షక పరిషత్ ఆ ఏర్పాట్లలో మన మధ్య లేకపోవటం, తర్వాత ఇంజనీరింగ్ చదువుకొని చిన్న వయసులో 94లో ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో సీట్లు తీసుకున్న ముగ్గురులో ఒకళ్ళు దేవినేని వెంకటరమణ, రెండో దూలిపాల నరేంద్ర, మూడో ఆర్థిక శాఖ మార్చిలో పయ్యావుల కేశవ గారు. ఈ 3 కుటుంబాలు కూడా ఈ 3 దశాబ్దాలుగా ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అలాగే ఉన్నామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మాలో లేని ఒకే ఒక్క మనిషి దేవినేని వెంకటరమణ. ఆ అనుబంధం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, కష్టాలున్నా, జైల్లో ఉన్నా, బయట ఉన్నా, శాసనసభలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఒకే మాటగా ఆ రోజుకి ఈ రోజుకి అదే ప్రేమ అభిమానాలతో ముందుకెళ్తా ఉన్నాం. మరి నరేంద్ర గారు 3 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో, రమణ గారు ఆ రోజు విద్యాశాఖ మంత్రి. ఆ విషయాలు నాకన్నా కూడా కేశవ్ గారు వాళ్ళ అనుబంధం గురించి కేశవ్ చెప్పగలడు, చెప్తాడు. దాని తర్వాత మేము ముగ్గురం మరి రాజకీయాల్లో ముందుకు వచ్చినప్పుడు ఎన్ని ఒడుగుదొడుగులు వచ్చినా కూడా అటు అనంతపురం వెళ్ళిన కేశవ్ ఉండేవాడు, ఇటు గుంటూరు వచ్చిన నరేంద్ర ఉండేవాడు. ఒకే ఒక్కడి గురించి ఏం చెప్పమంటారు? గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో మేము ఇద్దరం వచ్చాం ఆ రోజు. కానీ గుంటూరు జిల్లాలో ఒకే ఒక్కడు జై దూలిపాళ. ఆ రోజు శాసనసభలో వాగ్దాట్లో కేశవ్ మా అందరికన్నా బాగా మాట్లాడగలడు. కానీ నరేంద్ర ఆ బడ్జెట్ ప్రసంగంలో కానీ, గవర్నర్ ప్రసంగంలో కానీ సబ్జెక్ట్ని బలంగా వినిపించడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టే మొదటి టిక్కు దూళిపాళ నరేంద్ర. దట్ ఈస్ దూళిపాళ. అట్లా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ ప్రసంగంలో కానీ, గవర్నర్ ప్రసంగంలో కానీ నరేంద్ర స్పీచ్ లేకుండా మరి ఏ రోజు ఉండేది కాదు. ఆయన తీసుకొచ్చే సబ్జెక్ట్ కానీ, తయారు చేసే విధానం కానీ, ప్రజెంట్ చేసే విధానం కానీ తప్పకుండా సంఘం డైరీని 200 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా తీసుకెళ్ళడంలో కానీ, సంఘం డైరీని కాపాడటంలో కానీ, అదేవిధంగా అక్రమ అరెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని కానీ నరేంద్ర గారిని జైల్లో పెట్టి, రాజమండ్రి జైల్లో పెట్టి, మరి ఆ కరోనా సమయంలో ఏదో విధంగా కరోనా అంటకపోదా మేమందరం పోవా అని ఆ లెక్కలో ఆ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసినా కూడా ఆ రోజు హాస్పిటల్లో కూడా మరి అటు జైల్లో అటు రాజమండ్రి హాస్పిటల్లో కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ తెలుసు. ఏదైనప్పుడు కూడా ఒక రాజకీయ కుటుంబంలో వీరయ్య చౌదరి గారు కావచ్చు, ఇటు నరేంద్ర గారు కావచ్చు, ఒకే నియోజకవర్గంలో ఎన్నిసార్లు గెలిచిన ఒకే ఒక్క కుటుంబం దూళిపాళ కుటుంబం. ఇది గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా దూళిపాళ నరేంద్ర గారికి మంచి అవకాశాలు, మంచి ఉన్నతమైన స్థానం రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై దూళిపాళ.